రొయ్యలు ఎప్పుడు చికెన్, మటన్, ఫిష్ తెస్తారనమాట. రొయ్యలు చాలా తక్కువగా తెచ్చుకుంటాము. సో మొన్న రీసెంట్గా రొయ్యలు తీసుకుని వచ్చారు. నాకు కొంచెం రొయ్యలు గోంగూర వండుదాం అనిపించింది, కానీ సరే రొయ్యలు గోంగూర అంత ఇష్టంగా తిన్నారనమాట మా హస్బెండ్. అందుకు రొయ్యలు టమాటో వండాను. మా చెల్లికి అయితే రొయ్యలు చాలా ఇష్టం. మా డాడీ ఎప్పుడు వీకెండ్ వచ్చినా సరే రొయ్యలు అయితే తెమ్మని అడుగుద్ది ఎక్కువగా. అందులో మా మమ్మీ చాలా బాగా వండుతారనమాట. మా అమ్మ అంత బాగా కాదు, కానీ ఏదో యావరేజ్గా అనిపించింది నాకు ఈరోజు ఈ కర్రీ. సేమ్ ఆ అమ్మ ఎలా చెప్తుందో అలాగే వండినా సరే రాదు, ఎందుకో తెలీదు. చేతిలో ఉన్న టేస్ట్ అంతే అనుకుంటా. బట్ మా అమ్మ అయితే చాలా అంటే చాలా బాగా వండుద్ది రొయ్యల కూర. సో నేనేం చేశానంటే చికెన్ తీసుకొచ్చారు మా హస్బెండ్ కొంచెం. సో చికెన్ పక్కన వండేసి రొయ్యలు కూడా పక్కన ఒక పక్క వండేస్తున్నాను అనమాట. ఆనియన్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి టమాటో వేసి బాగా మగ్గనిచ్చాక రొయ్యలు వేసి ఉప్పు కారం వేసి ధనియాల పొడి వేసేసి లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకున్నాను. సో అంతే. సో తర్వాత ఏం చేశానంటే ఆఫ్టర్నూన్ అయిపోయాక ఈవినింగ్ కొంచెం మిగిలింది. సో దీనినే మిక్స్డ్ వెజ్ పులావ్లా చేసేసాను. చికెన్ కర్రీ కొంచెము, రొయ్యల కర్రీ కొంచెము ఉన్నది. సో రెండింటిని దగ్గరికి రానిచ్చేసి బిర్యానీ రైస్ ఉంటుంది కదా, బిర్యానీ రైస్ పక్కన కొంచెం 80% కుక్ చేసేసి దీనిపైన స్ప్రెడ్ చేసేసి బాయిల్డ్ ఎగ్స్ పెట్టేశాను అనమాట. సో అలా మిక్స్డ్ వెజ్గా చేసుకున్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా అలాగా 2 or 3 కర్రీస్ ఇలాగా కలిపేసి ఇలా ట్రై చేశారా? నాకైతే అప్పుడు టేస్ట్ బాగా అనిపించింది, ఎందుకంటే ఒక పక్క చికెన్ ఒక పక్క రొయ్యలు కూడా ఉన్నాయి కదా. సో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా?